శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ 2026 ఫిబ్రవరి 27వ తేదీ శుక్రవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే జై భవానీ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశిచక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున చేస్తున్నటువంటి అంశాలన్నిటిలో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీకు మీ పైన కొందరు వ్యక్తులు దుష్ప్రచారం చేసే ప్రమాదం ఉంది. అయితే మీరు దానిని చక్కగా తిప్పికొట్టగలుగుతారు. ముఖ్యంగా మేషరాశి వారి పైన నరదృష్టి, నరఘోష అనేది ఈ సమయంలో బాగా పెరిగిపోబోతూ ఉంది. రేపటి రోజున ఖర్చులకు మీరు దూరంగా ఉండాలి. అలాగే మీరు గొడవలకి దూరంగా వ్యవహరించాలి. కోపతాపాలకి మీరు దూరంగా ఉండాలి. రేపటి రోజున మీరు అనవసరమైన వ్యక్తులకు సలహాలను మాత్రం తీసుకోవద్దు. ముఖ్యంగా మీరు అటువంటి విషయాలకు దూరంగా ఉండాలి. ఏదైనా మీకు సలహా అవసరం అయితే గనుక నిపుణులను సంప్రదించడం మంచిది. రేపటి రోజున మేషరాశి వ్యక్తులు చెడు వ్యక్తులకు, చెడు అలవాట్లకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఇక షేర్లలో పెట్టుబడులు పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచించాలి. తొందరపాటు నిర్ణయాలు ఏమాత్రం కూడా మీకు పనికిరాదు. మేషరాశి వ్యక్తులకు అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయకూడదు. రేపటి రోజున వీరికి కుటుంబ సభ్యుల నుంచి కూడా చక్కటి తోడ్పాటు లభించబోతోంది. మీకు కుటుంబ సభ్యుల నుంచి కూడా ఇప్పుడు చక్కగా టైం అనేది కలిసి వస్తుంది. చిన్ననాటి జ్ఞాపకాలను కూడా మీరు పంచుకుంటారు. అలాగే మీకు చక్కటి ధనలాభం కూడా కలుగుతుంది. ఇప్పటి వరకు మీరు పడిన ఆర్థిక బాధలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మీ ప్రయత్నాలలో మంచి ఫలితాన్ని పొందుతారు. చక్కటి వివాహ సంబంధం కుదిరే అవకాశం కూడా ఉండబోతోంది. ఉద్యోగులకి ఉద్యోగపరంగా కూడా లాభం చేకూరుతుంది. మీ పనులు ఇప్పుడు వేగవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆఫీసులో ఏమైనా తగాదాలు, గొడవలు ఉంటే అవి తొలగిపోతాయి. మేషరాశి వ్యక్తులకు కాంట్రాక్టు వ్యాపారస్తులకి మీ శ్రమ ఫలిస్తుంది. పట్టుదలే ఆయుధంగా ముందుకు సాగడం ద్వారా గొప్ప విజయాలను అందుకుంటారు. ఉద్యోగపరంగా చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు చక్కగా నెరవేరుతాయి. ఈ రాశి వ్యక్తులు చేయాలి అనుకునే పనులు నిర్విఘ్నంగా పూర్తి చేసుకోగలుగుతారు. వ్యాపారపరంగా కూడా వృద్ధి అనేది చేకూరుతుంది. మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున అంతా శుభమే కలుగుతుంది. పని ఒత్తిడి నుండి మీరు బయటపడతారు. వ్యాపారం ముందుకు సాగుతుంది. అనుకున్నది అనుకున్నట్టుగా మీ పనులు చేస్తారు. ఆరోగ్యం విషయంలో ఉండే చికాకులు తొలగిపోతాయి. ఆరోగ్యం విషయంలో కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులకి చదువుల మీద ఆసక్తి బాగా పెరుగుతుంది. మీరు చదువుల్లో ముందుంటారు. దైవపరంగా కార్యక్రమాల్లోనూ మీరు పాల్గొంటారు. ఆర్థిక పరంగా సత్ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలలో ఉండే ఆటుపోట్లు తొలగిపోతాయి. మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. మేషరాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు మరిన్ని పొందటానికి రేపు దుర్గా కవచ పారాయణ చేయండి. అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి నైవేద్యాలను సమర్పించి అమ్మవారికి ఇష్టమైన పూజ చేస్తే, లక్ష్మీదేవికి పూజ చేస్తే చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.